ఇక దొంగదారిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేసిన కుట్రలు ఫలించలేదు. కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ పీఠం కొట్టేయాలని వేసిన జిత్తులమారి ఎత్తులు పట్టాపంచులయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన కుతంత్రాలు పనిచేయకపోవడంతో మున్సిపల్ పీఠం గులాబీ పార్టీకి దక్కింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఎలక్షన్లలో 15 మంది కౌన్సిలర్లు గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ చైర్మన్ ఎన్నికకు వచ్చిన ఒక ఆయనను ఉతనే కిడ్నాప్ చేసిందని వాళ్ళే తీసుకుపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా కూడా రెండో ఎలక్షన్కు 14 మంది హాజరైనాం. ఆ రోజు కూడా లేనిపోని గడ్బాల్ అన్నీ చేసి ఆ రోజు కూడా పోస్ట్ పోన్ చేసిండ్రు. మళ్ళీ కూడా మేము కోర్టుకు పోయినాము. ఈరోజు 4వ తేదీ ఈరోజు మళ్ళీ డేట్ ఇచ్చిండ్రు. ఈరోజు 14 మందికి 14 మంది వచ్చి హాజరైనాం. ధర్మమే గెలిచింది.